ఈ ఈ పరిస్థితుల్లో మీడియాకి అస్సలు లీకులు ఇవ్వని పరిస్థితి కాకినాడలోని. ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా సరే మీడియాకి అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో అంటున్నారని గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఈయన విభిన్నంగా ఆలోచిస్తున్నారనుకోవచ్చా? నిన్న మీరు మీడియా అన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళ సమావేశంలో సోషల్ మీడియా పరిస్థితి మీద ఒక సమీక్ష చేశారు. ఎలా ఉన్నాయి సోషల్ మీడియా అంటే, బీజేపీ సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక ఇంప్రెషన్ అంతేం లేదు. ఇప్పుడు జనసేన సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది. ఇంత ముందు కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గినా చాలా యాక్టివ్గానే ఉంది. కానీ వాళ్ళు ఏం ఫీడ్ చేస్తున్నారు, రాజకీయంగా ఎలా వెళ్తున్నారు అనేది అయితే అంత స్పష్టత లేదు అన్నారు. సో మీరు అన్నట్టుగా వాళ్ళు మీడియా మీద ఎప్పుడు డిపెండెన్స్ కాదు జనసేన వాళ్ళు. అవును, అప్పుడు టీడీపీతో కొంచెం వాళ్ళకు విడిగా పోటీ చేశారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ 2-3 పత్రికలు పవన్ ఏం ఇచ్చేవి కాదు. అప్పుడు నేను కామెంట్స్ చేసేవాడిని సోషల్ మీడియాలో, ఇవే మెయిన్గా ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. కానీ వీళ్ళ సోషల్ మీడియా ఏం ఆపలేదు. మీరు చూస్తే కనుక ప్రతిదానికి పవన్ అభిమానులు, భక్తులు, ఆ సామాజిక తరగతికి చెందిన వాళ్ళు, అది ఆల్టర్నేట్గా అలాగే నడుస్తుంది. ఈ కదలికలు ఇవన్నీ అందులో కనిపిస్తాయి మనకు ఆయన గురించి. ఆ లీకులు రావట్లేదు అంటే వాళ్ళకు ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు లేఖ ఎందుకు రాశాడు. మిగిలిన ఏ రాజకీయాలు మాట్లాడకుండా, ఏ పార్టీ గురించి మాట్లాడకుండా కేవలం ఒక సామాజిక తరగతిని మటుగా అడ్రస్ చేసేందుకు అంటే ఆయన దృష్టి అంతా దాని మీదే ఉంది. గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం, ఉత్తరాంధ్రలో కొద్దిగా కూర్చోవటం, రేపు తెలుగుదేశం ముందు బలమైన ఇది పెట్టి బార్గెయిన్ చేసుకోవటం, తనకు కనీసం 30 ఎన్నో అవి కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతుందేమో, అది కూడా ఒకటి ఉందండి. ఇంకోటి వేరే వాళ్ళు చొరబడి తనను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వస్తుందేమో అని. ఇంతకుముందు కూడా అటువంటిది ఉంది ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు జేడీ లక్ష్మణ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళంతా కంట్రిబ్యూషన్ కంటే తన నుంచి పొందింది ఎక్కువ అని ఒక ఫీలింగ్ ఉంది ఆయనకు. అందుకని ఈసారి తనే ఎజెండా సెట్ చేయాలి, పూర్తిగా తన టర్మ్స్లోనే జరగాలి. మీరు ఈ మధ్యకాలంలో నాదేళ్ళ మనోహర్ వాయిస్ కూడా కొంచెం తక్కువగా వింటున్నారు. అవును, ఇదంతా ఈస్ ట్రైయింగ్ టు టేక్ థింగ్స్ ఇన్ టు హిస్ గ్రిప్ అనమాట. ఏంటంటారు అసలు నాదెండ్లే మొత్తం అంతా చూస్తున్నారని మాట్లాడేది నిజంగా కాస్త తగ్గింది. ఇవన్నీ బయట జరుగుతున్నాయి, మనం పెద్ద ఇవన్నీ కూడా కాదు. ఎందుకంటే ఈ క్రాస్ కరెంట్స్ రావటము, బీజేపీ ఇష్యూ తేలకపోవటము, టీడీపీ కూడా ఇంకా ఇదిగో ముఖ్యమంత్రి చర్చలు ఇట్లాంటివన్నీ కూడా రావటము, వీటన్నిటితో మన స్థానాన్ని మనం పెంచుకోవాలనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు నిజంగా పవన్ జనసేన పరిస్థితి ఆలోచించండి. ఎన్డీఏలో ఉన్నాను, టీడీపీతో తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు బీజేపీ ఏమీ అంత గౌరవప్రదంగా పిలిచి వాళ్ళేం కనిపించట్లేదు. తెలుగుదేశంతో అది కూడా ఇంకా తేలట్లేదు. అవును, వైసీపీ ఏమో తన వాళ్ళని తను మార్చుకుంటూ ఈయన మీద విపరీతమైన దాడి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా దిగిపోయి ముఖ్యమంత్రి ప్రతి సభలో పవన్ మీద దాడి ఫోకస్ చేస్తున్నాడు, చంద్రబాబు మీద. అంటే పవన్ వీక్ చేస్తే వైసీపీ సక్సెస్ అని భావిస్తున్నాడు అనుకోవచ్చా? పవన్ వీక్ చేస్తే అప్పుడు పవన్కి వచ్చే ఓట్లు తగ్గితే అప్పుడు తెలుగుదేశానికి కూడా అడిషన్ తగ్గుతుంది, అప్పుడు తెలుగుదేశాన్ని ఎదుర్కోవచ్చు అని. నెవర్ స్ప్లిట్ ది డిఫరెన్స్ అంటారు. అంటే మీకున్న విభేదాలను ఎప్పుడు మీరు చీల్చకండి అని. మన ప్రత్యర్థులను విభజించటము, వాళ్ళ అంశాలు విభజించడం అన్నది అదొక ఎత్తుగడ. ఇక్కడ పవన్ను సపరేట్ చేసి ఎక్కువగా అది ఇప్పుడు మీరు కాపు కార్డు ఎవరి మీద? అవును, ఆయన మీదే కదా. వ్యక్తిగతంగా దాడి ఆయన అలాగే అది ఆయన మీదే కదా. మూడోది గోదావరి జిల్లాలో మొత్తం తలకిందులు చేసి మంత్రులను, ఎంపీలను కూడా మార్చేసి ఇవన్నీ చేయడం ఎవరి మీద? ఆయన మీదే కదా. ఇప్పుడు గోదావరి బెల్ట్లో జనసేన టీడీపీ కలిసి మ్యాక్సిమం తెచ్చుకునే పరిస్థితి లేకుండా చూడాలి. ఎలాగైనా అది చూడాలంటే కేంద్ర బిందువుగా పవన్ మీద అటాక్ చేయాలి, మొత్తం చేయాలి. సో ఆయన అక్కడే అంటే మీరు ఒక వ్యూహాలు ఎందుకు పన్నుతారంటే ప్రత్యర్థులను ఒకచోటే బంధించడానికి. వాళ్ళు అక్కడి నుంచి కదలలేరు. ఇప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఆ విషయంలో మిగతా పక్కన పెడతాం. ఇందాక కూడా నేను చెప్పినట్టు ఐ నెవర్ అగ్రీ దట్ ఈజ్ రైట్ ఆన్ మెనీ థింగ్స్. కానీ కుప్పంని ఎందుకు చేశాడు ఫస్ట్? చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ అంతా కుప్పంను సర్దుకోవడము, కుప్పంలో పెట్టడం ఇదే సరిపోయింది. కాబట్టి వాళ్ళ సీట్ల మీద ఫోకస్ పెట్టడము, వాళ్ళ వర్గం మీద ఫోకస్ పెట్టడము, వాళ్ళ జిల్లాల మీద ఫోకస్ పెట్టడము, తద్వారా వాళ్లకు మొబిలిటీ లేకుండా చేయటము, అది వ్యూహం అంతే. అంటే వీళ్ళు ఒక సర్కిల్ లాగా వేసుకుంటే అక్కడికే పరిమితం అవుతాం. తూర్పుగోదావరి జిల్లా ఒకటే అంటే కాదు కదా. అవుతారు కదా. ఇప్పుడు